హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో నా మార్నింగ్ 6 AM to 9 AM రొటీన్ బ్లాగ్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పర్టికులర్ గా ఇదే టైం ఎందుకు అంటే, ఈ టైంలో నేను చాలా బిజీగా ఉంటాను. ఆల్మోస్ట్ నా మార్నింగ్ షోస్ అంతా అప్పుడే ఫినిష్ చేసుకుంటాను అనమాట. సో నా బిజీ వర్క్ అంతా ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను. ఈ రోజు మా డే హెయిర్ ఆయిలింగ్ తో స్టార్ట్ అయింది. ఈ మధ్య కాలంలో భుజ్ బంగారం ఇంకా వాళ్ళ డాడీ చాలా బిజీగా ఉంటున్నారు. భుజ్ బంగారానికి హాఫ్ డే స్కూల్స్, ఇంకా మా హస్బెండ్ కి ఇయర్ ఎండింగ్ కాబట్టి తను బిజీగా ఉన్నారనమాట. వీళ్ళిద్దరికి హెయిర్ ఆయిల్ చేసుకునేంత టైం ఉండట్లేదు. అందుకనే ఈ రోజు పొద్దున్నే లేచి ఇంకా టీ కూడా ఏం ప్రిపేర్ చేయకుండా ఫస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి కూర్చోబెట్టి మంచిగా ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తున్నా. కమింగ్ టు హెయిర్ ఆయిల్, గత 5 to 6 years నుంచి నేను బయట కెమికల్ హెయిర్ ఆయిల్స్ ఏవి యూజ్ చేయట్లేదు. నాకంటూ నేనే ఇంట్లో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. నాకు ఆ ఫార్ములా వర్కౌట్ అయ్యింది కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నా. నేను ప్రిపేర్ చేసే హెయిర్ ఆయిల్స్ అన్నిటి గురించి కూడా వ్లాగ్స్ లో షేర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి పాత వీడియోస్ చెక్ చేయండి. ఇంక ఈ రోజు నేను ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ లోని కొంచెం క్యాస్టర్ ఆయిల్ కూడా మిక్స్ చేసి వేడి చేశాను అనమాట. కొంచెం వేడైన తర్వాత పక్కకు పెట్టేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా హెయిర్ కి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ కంపల్సరీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. బికాజ్ ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ కదా, సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఉండదు. కాకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా అలానే బాడీని కూల్ డౌన్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేసి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ హియర్ ఈస్ మై బ్లూ ప్రింట్. వీడికి అసలు జుట్టు మీద చెయ్యేస్తేనే నచ్చదు. హెయిర్ ఆయిల్ అనేసరికి ఇంకా అంతకన్నానమాట. దట్టు పొద్దున్న లేవగానే ఆయిల్ అప్లై చేసేసరికి ఏడుస్తా ఉన్నాడు. కొంచెం మంచిగా ప్యాంపర్ చేస్తే కామైపోతాడులేండి. ఇంక ఇగోండి నా డైలీ చోస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టీ ప్రిపేర్ చేశాను అండ్ ప్యారలల్ గా రైస్ కుక్ అవ్వడానికి పెట్టేసా. ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేయాలి. ఈ రోజు క్యారెట్ యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోస్ లో మేము జ్యూస్ తీసుకుంటున్నాము అని చెప్పినప్పుడు రియాన్ బాబు కూడా మంచిగా తాగుతున్నాడు. మీరు అందులో ఏమైనా స్వీట్నర్ యాడ్ చేశారా అని అడిగారు. నేను ఎటువంటి స్వీట్నర్ ఏది యాడ్ చేయనండి. అంటే షుగర్, బెల్లం, హనీ ఏది యాడ్ చేయను. నేను తీసుకున్న ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఏదైనా అందులోని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పెట్టేస్తాను. అది పల్ప్ కూడా ఏమీ ఎక్స్ట్రాక్ట్ చేయను, డైరెక్ట్ గా అలానే సర్వ్ చేస్తాను. వియాన్ బాబుకి అలవాటు అయిపోయిందండి, కాబట్టి వాడు ఈజీగానే తాగుతున్నాడు. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో వద్దు అని చెప్పడానికి భయపడేవాడు, నేను ఎక్కడ కొడతానేమో అని. కాకపోతే నేను చేసిన మంచి పని కూడా అదే. భయపెట్టో బెదిరించో ఏదో మొత్తానికి వాడికి ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ డైరెక్ట్ గా ఇలా ఇస్తున్నాను కదా, అది నో చెప్పకుండా తాగుతున్నాడు. మంచి అలవాటు చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మంచి అలవాటు చేసేటప్పుడు భయపెట్టినా తప్పులేదనిపిస్తుంది నాకు. ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేసి ఫస్ట్ భుజ్ బంగారానికి ఇచ్చేసాను. బికాస్ మేము టీ తాగుతాం కానీ వాడు ఏం తీసుకోడనమాట. జస్ట్ మార్నింగ్ లేచి వాటర్ తాగేసిన తర్వాత జ్యూస్ తాగుతాడు, ఆ తర్వాత ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. ఇంకిగోండి నేనైతే ఈ రోజు సాంబార్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పప్పు కుక్ అవ్వడానికి పెట్టేసా. నెక్స్ట్ ఇంకా టిఫిన్ కోసం బీట్రూట్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. బీట్రూట్ చపాతీ కోసం ఒక పెద్ద సైజ్ బీట్రూట్ ని మంచిగా పీల్ ఆఫ్ చేసేసి చిన్న పీసెస్ గా కట్ చేసా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టిన బీట్రూట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకుతో పాటు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకిగోండి చపాతీ కోసం అయితే గోధుమ పిండిలోని ఈ జ్యూస్ అంతా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. బికాస్ జ్యూస్ లో సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇందులోని ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. జస్ట్ ఆ జ్యూస్ తోనే గోధుమ పిండి అంతా కలిపేశాను అనమాట. ఇలా కలిపేసి మీకు కావాలంటే వెంటనే చపాతీలు చేసుకోవచ్చు, లేకపోతే ఒక 1 hour పాటు పక్కన పెట్టినా సరిపోతుంది. నిజం చెప్తున్నానండి, ప్లెయిన్ చపాతీల కన్నా ఇలా క్యారెట్ బీట్రూట్ వేసిన చపాతీలు అయితే ఇంకా సాఫ్ట్ గా ఇంకా టేస్టీగా అనిపిస్తున్నాయి నాకు. నార్మల్ చపాతీలు మార్నింగ్ చేస్తే సాయంత్రం కంతా గట్టిగా అయిపోతాయి, కానీ ఈ చపాతీలు ఆ నెక్స్ట్ డే కైనా అంతే సాఫ్ట్ గా ఉన్నాయి. ఇంకా అందుకనే వీలైనంత వరకు నార్మల్ చపాతీలు చేయడం మానేశాను. ఎప్పుడు చపాతీ చేయాలన్నా ఇలా క్యారెట్ బీట్రూట్ లేకపోతే ఎనీ అదర్ వెజిటేబుల్ ఆర్ ఆకుకూరలు వేస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు జస్ట్ బీట్రూట్ వేసాను కదా, కానీ నెక్స్ట్ టైం చూపిస్తానులేండి ఇంకా మంచి మంచి రెసిపీస్. అండ్ ఆయిల్ కూడా కొంచెం స్కిప్ చేస్తున్నాను. వీలైనంత వరకు ఇలా చపాతీలు ఆరెల్స్ ఎనీ తాలింపు పెట్టాలన్నా సరే నెయ్యితోనే పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తగారికి ఫస్ట్ చపాతీ వేసి చేస్తున్నా. ఇగోండి వేడి వేడి చపాతీ ఇంకా అంబలితో పాటు దీనికి కాంబినేషన్ గా గోంగూర పచ్చడిని సర్వ్ చేశాను అనమాట.
ఇంక ఇక్కడితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి ములంకాడ సాంబార్ ఇంకా అలానే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. స్పెషల్లీ నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఏంటి పాపా నువ్వే కాకరకాయ వండుతున్నావా అంటారేమో. ఏం చేస్తాను చెప్పండి, డైట్ అన్నప్పుడు ఇంకా తప్పదు కదా, ముక్కు మూసుకొని కళ్ళు గట్టిగా మూసేసుకొని తినేస్తున్నాను. నిజం చెప్పాలంటే పెద్దగా చేదేమీ ఉండట్లేదు, బికాస్ నేను చేసిన ప్రాసెస్ కొంచెం సింపుల్ గా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. మీతో కూడా షేర్ చేస్తా. ఫస్ట్ అయితే కాకరకాయల మీద ఉన్న చెక్క అంతా కూడా ఆల్మోస్ట్ 80% వరకు తీసేసాను. ఆ తర్వాత అది మధ్యకి కట్ చేసి సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ కూడా రిమూవ్ చేసేసా. నెక్స్ట్ ఒక బౌల్లోని వాటర్ యాడ్ చేసి ఉప్పు పసుపు వేసుకోవాలి. బికాజ్ మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ చిన్న ముక్కలన్నీ కూడా ఆ వాటర్ లో వేసి ఒక ½ an hour పాటు ఉంచుతామన్నమాట. దట్ రిమైనింగ్ చేదు ఏదైనా ఉన్నా సరే ఆ వాటర్ స్క్వీజ్ చేసి మనం కర్రీ చేస్తాం కాబట్టి చేదంతా ఇక్కడే పోతుంది. ఇంకా అది ఒక ½ an hour నానాలి కదా. ఈ లోపైతే ఇక్కడ నా కొడుకు వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. భుజబంగారం స్కూల్ టైం అయిపోతుంది, కాకపోతే వీడు తొందరగా రెడీ అయిపోయాడు ఈ రోజు. ఇంకా వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడా అని కూర్చొని చూస్తున్నాడు. ఇంక ఈ మనిషి గురించి స్పెషల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువు పాడైపోతే మంచిగా కూర్చొని అది నీట్ గా రిపేర్ చేసుకుంటారు. కాసేపు అలా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి ఆ తర్వాత ఇంకా కిచెన్ లోకి వచ్చేసా. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ కోసం అయితే కందిపప్పులోని కొంచెం పసుపు వేసి ఒక 5 విజిల్స్ పాటు కుక్కర్ పెట్టేశాను. పప్పుని ఒకసారి మంచిగా మెదిపేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు, ములంకాడలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఆ ములంకాడలన్నిటిని కూడా పప్పులోనే ఉడికించాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక పక్క వంట చేస్తూనే ప్యారలల్ గా క్లీన్ చేసేస్తాను. బికాస్ ఏముందులే తర్వాత చేద్దాము అనుకునేసరికి అది అలాగా ఈవినింగ్ అయిపోతుంది. నాకేమో బద్ధకం ఎక్కువ, నిజం చెప్తున్నాను కదా. అందుకనే వంట అవుతున్నప్పుడే ప్యారలల్ గా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాను. ఇంక ఇక్కడైతే కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. పాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు అండ్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి లో ఫ్లేమ్ లోని ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందాకే కాకరకాయ ముక్కలు అన్నిటిని ఉప్పు పసుపు వేసిన వాటర్ లో ఉంచాను కదా. ఇప్పుడు ఆ కాకరకాయలో ఉన్న వాటర్ అంతా ఇలా రిమూవ్ చేసేసి ఫ్రై అవుతున్న ఆనియన్స్ లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసి అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ లో కాకరకాయని మగ్గించాలి. ఇంకా ఈ లోపు వచ్చేసి సాంబార్ మంచిగా మరిగింది. అండ్ బై ద వే ఇది చింతపండు సాంబార్ కాదు, నిమ్మకాయ రసంతో చేసిన సాంబార్ అన్నమాట. ఇందులో నిమ్మకాయ ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది. చింతపండు ఫ్రీక్వెంట్ గా తీసుకుంటే కాళ్ళ నొప్పులు వస్తాయండి అండ్ ఊరికే బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. కాబట్టి చింతపండుని వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని తాలింపు యాడ్ చేసుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా అలానే ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, మీ దగ్గర ఉంటే ఎండుమిరపకాయ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అలానే ఇంగువ వేసి తాలింపు పెట్టేసా. సాంబార్ కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ రసంతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, మునక్కాయ సాంబార్ రెడీ. నెక్స్ట్ ఇంకా కాకరకాయ ఫ్రై కోసం అయితే ఇక్కడ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదండి, కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, ఒక 5 నుంచి 6 వరకు. ఇంకా అందులోనే రుచికి సరిపడా ఉప్పుతో పాటు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అయితే మిక్సీలో కానీ లేకపోతే ఇలా అన్నం దస్తాలో కానీ మంచిగా దంచేసుకోవాలి. వన్స్ కాకరకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ వెల్లుల్లి కారం యాడ్ చేసి ఇంకొక 2 to 3 minutes పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటది. ఇన్ఫాక్ట్ ఆ టేస్ట్ నాకు నచ్చింది. ఇన్ కేస్ మీకు కూడా కాకరకాయ నచ్చదు అనుకుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి కదా, అలానే అవ్వాలన్నమాట. మనం ముందే కనుక ఆనియన్స్ ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఈ స్టేజ్ వచ్చేసరికి మాడిపోతాయి. కాబట్టి ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కాకరకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకిగోండి మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. తన లంచ్ బాక్స్ కి పర్టికులర్ గా ఏదో ఒక పప్పు రెసిపీతో పాటు ఏదో ఒక కర్రీ ఉంటుంది. ఇంకా అలానే మెయిన్ ఇప్పుడు సమ్మర్స్ కదా, సో పెరుగన్నం కూడా ప్యాక్ చేస్తాను అనమాట. తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే కి తాగడానికి అని చెప్పేసి ఇలా నిమ్మకాయ నీళ్ళలో ఉప్పు వేసి పెడతాను. ఇంకా అలానే మజ్జిగ కూడా చేసి పెట్టేస్తాను. కాబట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి నచ్చింది తీసుకొని తాగుతారు. ఇప్పుడు సమ్మర్స్ కదండి, లిక్విడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగినా సరే ఏదో ఒక ఫ్లేవర్డ్ వాటర్స్ తాగాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు బయట నుంచి డ్రింక్స్ కాకుండా ఇలా మజ్జిగ, సబ్జా వాటర్, లేకపోతే ఇప్పుడు నేను మిక్స్ చేశానా నిమ్మకాయ నీళ్ళు, అవి లేకపోతే సుగంధి వాటర్. అండ్ అలానే మా డాడీ ఎవ్రీ సమ్మర్ కి మారేడు షర్బత్ ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. అదైతే చాలా మంచిగా పనిచేస్తుంది బాడీని కూల్ చేయడానికి. ఇంకా అలా మా ఇంట్లో డ్రింక్స్ అయితే మార్నింగే మిక్స్ చేసి పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో గది వస్తుంది కదా, క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది? నా క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ డన్. యాక్చువల్ గా ఈ రోజు క్లీనింగ్ బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఎడిటింగ్ చాలా ఉండింది, అందుకనే ఇంకా మండేకి పోస్ట్ పోన్ చేశాను అనమాట. కానీ ఆ క్లీనింగ్ బ్లాగ్ చూడండి, నేను భుజబంగారం పడిన పాటలు మామూలుగా లేవు.
నెక్స్ట్ ఇప్పుడు మా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో నేను మా ఆయన ఇద్దరం ఇడ్లీ దోశ లాంటివి తినడం కంప్లీట్ గా స్టాప్ చేసేసాము. ఆ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ప్రోటీన్ ఫుడ్ లాంటివి తీసుకుంటున్నాం. ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్టార్టింగ్ ఓట్స్ అన్నమాట. సో స్టార్టింగ్ ఒక మంచి స్వీట్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అదేంటక్క పొద్దున్నే స్వీట్ అనుకుంటున్నారా? ఇది స్వీట్, కైండ్ ఆఫ్ ఎ స్వీట్ బట్ నాట్ అ స్వీట్ అనమాట. ఇది చూడడానికి కైండ్ ఆఫ్ ఓట్స్ పాయసం లా ఉంటుంది, కానీ ఓట్స్ పుడ్డింగ్ అంటే బాగుంటుందేమో. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. రెసిపీ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోని 1 కప్ లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అది బాగా బాయిల్ అయిన తర్వాత ఒక పర్సన్ కి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్, అంటే అప్రాక్సిమేట్ గా ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేశాను. నేను తీసుకున్నవి ఇన్స్టంట్ ఓట్స్ అనమాట, కాబట్టి ఒక 3 minutes లోనే మంచిగా కుక్ అయిపోతాయి. వన్స్ ఓట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులోని డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఇందాక నేను చేశాను చూసారు కదా, అది ఒక పర్సన్ కి 1 స్పూన్ లెక్క 2 స్పూన్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ తో పాటు ఒక యాలక్కాయ దంచి యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదంతా ఒక 2 minutes బాయిల్ అవనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఎక్కువగా స్వీట్ తిన్నట్టయితే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ కి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంటే ఓట్స్ పుడ్డింగ్ ఆర్ ఓట్స్ పాయసం రెడీ. మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇట్లా హెల్దీ వర్షన్ లో ఇది కూడా ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ డే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఏదైనా ఒక స్వీట్ తో స్టార్ట్ చేద్దాం అనిపించి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. కాకపోతే ఆ తర్వాత నుంచి ఓట్స్ తో నెంబర్ ఆఫ్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అవేంటి అనేది అప్కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను. ఇంకా ఈ రోజు మార్నింగ్ నుంచి ఒకటే హడావిడి. ఏమంటే మాకు ఇక్కడ గ్రౌండ్స్ లోని క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఎప్పుడు ఇట్లా టీవీలో చూడడమే కానీ ఫస్ట్ టైం ఇలా లైవ్ లో చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. కాసేపే ఉన్నానులేండి, బికాస్ చాలా ఎండ ఉండింది. వాళ్ళు ఎలా ఆడారో కానీ నేను నించున్న ఆ 10-15 నిమిషాలకే ఫుల్ హెడేక్ వచ్చేసింది నాకు. సో యా, మొత్తానికి ఇదండి మార్నింగ్ 6 AM to 9 AM రొటీన్ బ్లాగ్ అనేది. వంట ఏం చేయాలన్నది ముందు రోజున అయితే ప్రిపేర్ అయిపోతాను, సో దట్ ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ప్రెసెంట్ బాబుగాడికి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మార్నింగ్ 9 కంతా నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.